ఆయన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్సీ అధికార పార్టీ వైఫల్యాల్ని ఎండగట్టాలి, నేతలపై వస్తున్న ఆరోపణలపై నిలదీయాలి. కానీ ఆ ఎమ్మెల్సీ తీరు ఇందుకు రివర్స్ గేర్లో వెళుతోంది. అధికార పార్టీపై ఈ పొగడ్తల గానా భజన వెనుక స్టోరీ వేరే ఉందా? లెట్స్ వాచ్. ఈయన పేరు చంద్రగిరి యేసురత్నం. వైసీపీ నేత, పైగా ఎమ్మెల్సీ కూడా. గతంలో పోలీసు ఉన్నతాధికారిగా పనిచేశారు. 2019లో పోటీ చేసే అవకాశం రావడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ రాజకీయాల్లోకొచ్చారు. 2019లో గుంటూరు పశ్చిమ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైసీపీ అధికారంలోకి రావడంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన యేసురత్నంకు మంచి ప్రాధాన్యత లభించింది. గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జిగా ఉన్న యేసురత్నంకు గుంటూరు మిర్చియార్డ్ చైర్మన్గా 2 సార్లు అవకాశం కల్పించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో యేసురత్నం భార్యకు కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం కల్పించారు. మిర్చియార్డ్ చైర్మన్ పదవీకాలం ముగిసిన తర్వాత మరోసారి వైసీపీ అధిష్టానం యేసురత్నానికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. 2024 ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ ఒక్క సీటులో కూడా గెలవలేదు. ఎమ్మెల్సీగా ఉన్నా పార్టీ అధికారంలో లేకపోవడంతో కొన్నాళ్లు యేసురత్నం సైలెంట్ అయిపోయారు. అయితే అధికారం కోల్పోయిన బాధలో ఇది సహజమని భావించారు. కానీ తర్వాత కూడా యేసురత్నం తీరు ఆ పార్టీ నేతలకు మింగుడు పడ్డం లేదట. ఇందుకు ఆయన వ్యవహరిస్తున్న తీరే కారణమన్న ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీగా ఉన్న యేసురత్నం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్స్ అఫీషియో మెంబర్ హోదాలో ఉన్నారు. అక్కడ అధికార పార్టీ నేతల ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై గలం విప్పాల్సిన యేసురత్నం గుంటూరు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ను పొగడటం కార్పొరేషన్లో వైసీపీ కార్పొరేటర్లకు ఇబ్బందిగా మారింది. అలాగే వరికపుడిసెల ప్రాజెక్టు క్రెడిట్ మొత్తం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకేనని అప్పట్లో మాట్లాడడం పార్టీని స్టన్ అయ్యేలా చేసింది. వైసీపీ ఎమ్మెల్సీ అయ్యుండి టీడీపీ మంత్రులను, ఎంపీని పొగడటం ఏంటని పార్టీలో వాడివేడిగా చర్చ జరిగింది. అయితే కొన్ని ఆర్థిక లావాదేవీల వ్యవహారం, ప్రభుత్వం నుంచి బిల్లుల చెల్లింపులు పెండింగ్లో ఉండటంతోనే ఎమ్మెల్సీ యేసురత్నం అధికార పార్టీ నేతలను పొగుడుతున్నారనే ప్రచారం సాగింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో యేసురత్నం ఓ భారీ కాంట్రాక్టు దక్కించుకున్నారు. ఆ బిల్లుల మంజూరు కోసం అధికార పార్టీ నేతలపై ఆరోపణలు చేయకుండా పొగుడుతున్నారని సొంత పార్టీ నేతల్లోనే గుసగుసలు వినిపించాయి. గతంలో ప్రకాశం జిల్లాలో 2 గ్రానైట్ కంపెనీల లీజు వ్యవహారంలో ఎమ్మెల్సీ యేసురత్నం తమను ఇబ్బందులు పెడుతున్నారంటూ గ్రానైట్ ఫ్యాక్టరీ లీజుకిచ్చిన వ్యక్తి బాపట్ల ఎస్పీ కార్యాలయం దగ్గర కుటుంబంతో ఆందోళనకు దిగడంతో పాటు ఎమ్మెల్సీ యేసురత్నంపై పలు ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారాల నుంచి బయటపడేందుకే యేసురత్నం అధికార పార్టీ నేతలపై విమర్శలు చేయకుండా సానుకూలంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇలా గుంటూరు జిల్లాలో కీలక నేతలుగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను వైసీపీ ఎమ్మెల్సీ పొగడటం వెనుక సొంత ప్రయోజనాలున్నాయనే వాదన సొంత పార్టీలోనే వినిపిస్తోంది. అక్కడితో ఆగలేదు యేసురత్నం. నిన్నటి వరకు జిల్లా నేతలను పొగిడిన ఎమ్మెల్సీ ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కూడా పొగుడుతూ మాట్లాడారు. ఇప్పటికే ఎమ్మెల్సీ తీరుతో వైసీపీ నేతల్లో అసహనం వ్యక్తమవుతుంటే మళ్లీ పవన్ కళ్యాణ్పై ప్రశంసలు కురిపించడం సొంత పార్టీ నేతలకు మింగుడు పడ్డం లేదు. అనేక పదవులు అనుభవించిన రత్నం ఇప్పుడు పార్టీకి అండగా నిలబడి అధికార పార్టీ వైఫల్యాలపై పోరాటం చేయాల్సింది పోయి అధికార పార్టీ నేతలకు వంతపాడటం కరెక్ట్ కాదంటున్నారు. యేసురత్నం కొంతమంది టీడీపీ నేతలతో టచ్లో ఉన్నట్టు ఎప్పటి నుంచో చర్చ సాగుతోంది. దీంతో వైసీపీ నేతలు యేసురత్నంకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదట. పార్టీ అధిష్టానం కూడా యేసురత్నం వ్యవహారంపై ఓ కన్నేసిందనే ప్రచారం కూడా జరుగుతోంది.